నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆ, నీకిది నాకదట, నీకది నాకిది, నాకింత నీకింత అమరావతి టెండర్లో అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతల లాలూచి పర్వం. 6 కాంట్రాక్ట్ సంస్థలకు 10,081 కోట్ల పనులు పంపిణీ. అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ. నాడు ముఖ్య నేత తరపున కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేసిన ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లోనూ ముఖ్య నేత తరపున కాంట్రాక్ట్ సంస్థలతో అదే అధికారి బేరసారాలు చేస్తాడట. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి కమిషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు. పారదర్శక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కారు పాతర. అప్పుడే స్టార్ట్ అయిందట. నాకది నీకిది, నాకింత నీకింత. అమరావతి టెండర్లు దాదాపు 64,000 కోట్లతోని టెండర్లు పిలుస్తున్నారు. దాంట్లో ఒక 10,081 కోట్ల రూపాయలు 6 కాంట్రాక్టు సంస్థలకు కేటాయించారట. దాంట్లో తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీలకు సంబంధించిన అస్మదీయ కాంట్రాక్ట్ కంపెనీలకు ఇచ్చారని చెప్పి సాక్షి పేపర్ అంటుంది. ఇంకా అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఇక అప్పుడే నీకిది నాకదని. మరి అది ఎంతవరకు నిజం దాంట్లో తెలియదు. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణం వెనకబడ్డది. 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2016 దాకా టైంపాస్ అయింది. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండు. తర్వాత మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన చేసిండు. ఇక తర్వాత మళ్ళీ కూటమిలోంచి బయటకు వచ్చిండు. బయటకు వచ్చి మట్టిను చెమ్మెడి నీళ్ళు తట్టెడు మట్టి తప్ప ఏమీ లేదు అన్నాడు. అది అయిపోయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిండు. ఆయన వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఈ 3 రాజధానులతోని ఒక రకంగా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసే లైజనింగ్ వల్ల, అక్కడ నుంచి డబ్బులు తేలేకపోవటం వల్ల మోడీ నుంచి ఆ రోజు అది ఆగిపోయింది. అప్పుడు ఆగింది, ఇప్పుడు ఆగింది. ఆ 5 ఇయర్స్, ఫస్ట్ టర్మ్ 5 ఇయర్స్, సెకండ్ టర్మ్ 5 ఇయర్స్, ఆ 2 ప్రభుత్వాల వైఖరి వల్ల అమరావతి నిర్మాణం జరగలేదు. దాని తర్వాత అసలు రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. అలా 33,000 ఎకరాలు ప్రజల నుంచి, రైతుల నుంచి అది సేకరించారు. రైతులు మంచి ఉద్దేశంతో ఇచ్చారు, కానీ ఇవాళ రాజధాని లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక స్టార్ట్ అయింది అమరావతి రాజధాని అని. కానీ దాంట్లో ఈ అస్మదీయ కాంట్రాక్టర్ల కథ వచ్చింది. మళ్ళీ ఇది వస్తే అది ముందు పడదు. మరి ఇది ఎంతవరకు నిజం? కానీ అంటే అసలు ఒక అడుగు ముందు పడేటప్పుడే మళ్ళా ఆరోపణలు, అవినీతి రకరకాలు చేయటం వల్ల అమరావతి నిర్మాణం అనేది కుంటుపడే అవకాశం ఉంది. అది ఏమున్నా తెలిసిద్ది మనకి. అది అస్మదీయ కాంట్రాక్టర్ల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. ముందే అసలు ఏమి ఇంకా అడుగు ముందు పడేవతలకే, అభివృద్ధి ఇంకా స్టార్ట్ కాగతలకే మనం ముందే ఈ అవినీతి ఆరోపణలు చేస్తే ఇక ఆ రాజధాని ఎప్పుడు కావాలి? రాజధాని లేని రాష్ట్రంగా ఎన్ని రోజులు మిగలాలి ఆంధ్రప్రదేశ్? కాబట్టి ఇంత ఎర్లీ విమర్శలు అనేది నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు. టూ ఇయర్లీ అనమాట. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ ప్రాసెస్సే ఇంకా స్టార్ట్ కాలే. ప్రాసెస్ కాకతలికే నీకిది నాకదని, అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేయటం, దానివల్ల రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడటం, రాష్ట్రానికి రాజధానిలే అభివృద్ధి కాకుండా చేయటం తప్ప. సరే తెలుస్తుంది, ప్రజల ముందు పెట్టవచ్చు, అవినీతి జరిగితే ఎక్కడ పోదు. అంటే జ్యుడిషియల్ ప్రివ్యూ తీసేశారు, లేదా రివర్స్ టెండరింగ్ తీసేశారు కాబట్టి కూటమి సర్కారు ఇక అవినీతి చేసిందని మనం ముందే చెప్పలేము. అంచనాలు పెంచేశారట, అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ చేస్తానని అప్పట్లో ఐటీకి చిక్కినట్టు ఒక అధికారి. ఆ అధికారి ఇలా అంటే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతోనే ఇలా ముఖ్య నాయకులకి డబ్బులు సేకరించి పెట్టిన ఒక అధికారి. అంటే కాంట్రాక్టర్ల నుంచి అదే అధికారి ఇలా లైజింగ్ చేస్తాడట. మళ్ళీ అదే కాంట్రాక్టర్ నుంచి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముఖ్య నాయకులకి, ముఖ్య నేతలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి సాక్షి ఒక వార్త రాసింది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందని ఆదిలోనే మనం హంసపాదేయద్దు. ఆదిలోనే దానికి అడ్డంకులు సృష్టించి ఏదో ఒక రకమైన బట్టగాల్చి మేదేసే కార్యక్రమం చేస్తే దానివల్ల రాష్ట్రానికి, ప్రజలకి, రాజధానికి నష్టం జరిగింది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది చెప్పడానికి లేదు. వార్త ఇతర రాజధాని నిర్మాణ పనుల టెండర్లో కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతల లాలూచి పరం బట్టబయలైంది. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో బేరసారాలు జరిపి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేసేలా చక్రం తిప్పారు. ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేసేలా ఆ పనులకు అర్హతలు నిర్దేశించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. వాటిని అధిక ధరలకు ఎంపిక చేసిన వాళ్ళు అనుకున్న సంస్థలకు వచ్చేటట్టే చేశారట. ఈ సంస్థలో ఈ 6 సంస్థలకు ఇచ్చారట. ఈ 6 సంస్థలు కలిపి 10,081 కోట్లు.
ఎంవీఆర్, బిఎస్పిపిఎల్, ఎన్సిసి, తర్వాత మెగా. ఈ మెగా అనేది గతంలో కూడా 2 రాష్ట్రాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. బిఎస్ఆర్ ఇన్ఫ్రా, ఆర్వీఆర్ ఇన్ఫ్రా. మిగిలిపోయిన రోడ్డు ఇప్పుడు అధిక ధరలకి కొటేషన్లు వేశారట, ఇతర బిడ్లు వేస్తే అనర్హత వేటట. ముఖ్య నేతలు ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థల మీద ఇతరులు ఎవరైనా బిడ్ వేస్తే అనర్హత వేటు వేయాలన్న ఉన్నత స్థాయి ఆదేశాలను ఏడీసీఎల్ అధికారులు నిక్కచ్చిగా అమలు చేశారు. తస్మదీయ సంస్థపై అనర్హత వేటు వేసి అస్మదీయ సంస్థలకే పనులు కట్టబెట్టారు. రాజధాని ముంపు నివారణ పనుల్లో 2వ ప్యాకేజీ నెక్కల నుంచి పిచుకలపాలెం వరకు 7.843 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వకం, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ పనుల నిర్మాణం పనులే అందుకు నిదర్శనం. ఆ పనులు హెచ్ఈఆర్స్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేయగా తస్మదీయ సంస్థ కావడంతో అనర్హత వేటు వేశారు. అంటే కొన్ని సంస్థల్ని సెలెక్టెడ్గా పెట్టుకొని వాటి బిడ్లను తిరస్కరించారట. కొన్ని సంస్థలను సెలెక్టెడ్గా పెట్టుకొని వాళ్ళ బిడ్డల్ని అనుమతించారట. అంటే ఎవరైతే కూటమి నాయకులకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు, అంటే ఏదైనా కమిషన్లు తతంగం మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థల బిడ్డలనే తీసుకున్నారట. ఈ ఒప్పందాలకు అనుగుణంగా లేని, ఒప్పందాలకు ఒప్పుకోని సంస్థలని తిరస్కరించారనేది సాక్షి పేపర్ ఆరోపణ. ఇది మనకు భవిష్యత్తులో తెలవాలి. మరి ఇంత ఎర్లీగా అయితే ఈ ఆరోపణ చేయటం మరి ఎంతవరకు దీంట్లో నిజం ఉందనేది భవిష్యత్తు తెలుస్తుంది. అంచనాల్లో కూడా పెంచారంటున్నాం. ఇది ఒక వార్త అయితే రైట్. నమ్మించి నయవంచన చేశారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వాలంటీర్లు. విజయవాడలో భారీ ధర్నా. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తితి హామీలు ఇచ్చారా? 2,60,000 మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామన్న లేదా? ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక ఈ వ్యవస్థ లేదనడం దుర్మార్గం. హామీని నిలుపుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసే రోజులు వస్తుందని వాలంటీర్లు హెచ్చరిక. వాలంటీర్లు అప్పుడు ఎలా గుర్తుకొచ్చారు, ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని నిన్న శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూడా దానిపైన ప్రశ్నలు అడిగారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం చాలా దారుణంగా ఒక రకంగా చీటింగ్ చేసినట్టే. అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? లేని వాలంటీర్ వ్యవస్థ అయితే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, అత్యంత సీనియర్ నాయకుడు, ఆయన ఎట్లా హామీ ఇచ్చిండు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000 గౌరవ వేతనం కాదు, మేము వస్తే 10,000 ఇస్తాం అన్నాడు. మరి లేనే లేదా? వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థ పైన ఎందుకు హామీ ఇచ్చారు? మరి ఆ ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. దానికి స్వయాన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే డైరెక్ట్గా దొరికిపోయారు అక్కడ. ఎస్, మేము హామీ ఇచ్చినాం, హామీని తొంగలో దొక్కుతున్నాం, హామీని అమలు చేయట్లేదు, కావాలని చీటింగ్ చేసినాం, వంచన చేసినాం అని చెప్పండి, తప్పు లేదు. కానీ అనలేదు, అసలు వ్యవస్థే లేదంటే అసలు అది ఒక వంచనే, చీటింగ్. అది అన్నట్టు రికార్డులు ఉన్నాయి. వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన రికార్డు ఉంది, మీరు అన్నది ఎలక్షన్స్లో అన్న రికార్డు ఉంది. 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా సర్వీస్ చేసింది గ్రామాలలో ప్రజలకి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుల్ని అక్కడి నుంచే ఆ వాలంటీర్ వ్యవస్థ మీడియేషన్షిప్ చేసింది. అది అందరికి కనపడది. అదే వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అనేక సార్లు విమర్శలు చేసింది. వాలంటీర్ల వ్యవస్థలో 30,000 మహిళలు మాయమైపోయారు, మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. వ్యవస్థ లేనప్పుడు 30,000 మహిళలు ఎట్లా పోతారు? ఇది మరీ మోసం అన్నమాట అనేది వాళ్ళు చెబుతుంది. 2,60,000 మంది కళ్ళకు కనపడకనా? అంటే మేము గద్దెని ఎక్కిన ఓట్లు వేయించుకున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ అవసరం లేదనే? జగన్మోహన్ రెడ్డికి మీకు ఉంటే 1,00,000 చూసుకోవచ్చు, అది రాజకీయం. కానీ ఇది వాళ్ళ ఉపాధి, పాపం వాళ్ళ పొట్టగొట్టినట్టు అయింది. ఇంత పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటగా నిలబడలేని పరిస్థితుల్లో చిన్న చిన్న జీతాలు ఇచ్చే కుటుంబాలను కూడా రోడ్డున పడేసే పరిస్థితి, వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితి ఉంటే మిమ్మల్ని ఏ రకంగా రాష్ట్రాన్ని 2047లో విజన్ 2047 నేను అభివృద్ధిలో తీసుకొస్తా అని, 2028కి పేదరికం లేని రాష్ట్రంగా తెస్తా అంటే ఎట్లా నమ్మాలి? అసలు మీరు అన్న రికార్డెడ్గా వీడియోలు, ఆడియోలు ఉన్న వ్యవస్థ 2,60,000 మందిని కళ్ళ ముందే నిట్ట నిలువులో మోసం చేసిన తర్వాత మీరు చెప్పే ఏ మాట అయినా ఎట్లా నమ్మాలి అనేది ఇలా ప్రజలు చర్చించుకునే అవకాశం కూడా ఉంది. ఏ వర్గానికి హామీ ఇచ్చినా
ఇది కళ్ళ ముందు కనపడుతుంది. దీన్నే నయవంచన చేసినోడు ఇక ఈ హామీల సంగతి ఏంది, ఆయన చెప్పే మాటల సంగతి ఏందనేది ఇక స్పష్టంగా ప్రజల్లో విశ్వాసం పోయే అవకాశం ఉంది. ఏ వర్గం నమ్మదు. ఎస్ మీరు అన్నారు అని కనీసం ఒప్పుకోండి, వాళ్ళని పెట్టుకుంటారో లేదు పక్కన పెడితే, ఎస్ మేము అన్నది కరెక్టే, 5,000 నుంచి 10,000 ఇస్తానన్నా, నేను కొనసాగిస్తానన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేయలేను అన్నా కానీ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అసలు మాకు సంబంధమే లేదు అనలేదు, అసలు ఆ వ్యవస్థే లేదంటే ఇక మిగతా హామీలు సరే, ఈ హామీ పక్కన పెట్టిన మిగతా మీరు ఇస్తున్న హామీలు, మీరు చెబుతున్న P4లు, మీరు చెబుతున్న పేదరిక నిర్మూలన, మీరు చెబుతున్న విజన్ 2047, మీరు చెబుతున్న వికసిత ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ నమ్మాలా? ఇవన్నీ వంచనలేనా? ఇవన్నీ చీటింగేనా? ఇవన్నీ అబద్ధాలేనా? ఇవన్నీ మోసాలేనా అనేది కూడా ప్రజలు అనుకుంటారు కదా ఇలా. ఇది నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తర్వాత ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం, అవసరమైతే రేపు స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి నమ్మించి నయవంచన చేశారని చెప్పి వాళ్ళు ఒక పెద్ద ధర్నా పెట్టారు నిన్న. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. దీనికి సంబంధించిన మనం గ్రామ వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న భాషా గారిని అడిగి అసలు ఏంటి, ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా, ఏం జరిగింది తెలుసుకుందాం. నిన్న మండలిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హలో, గుడ్ మార్నింగ్ భాషా గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు లైవ్లో ఉన్నారు. నిన్న ఏంది పెద్ద ఎత్తున ధర్నా చేసినట్టు, నిరసన కార్యక్రమాలు చేసినట్టు న్యూస్ పేపర్లో వచ్చింది. నమ్మించి నయవంచన చేశారు మమ్మల్ని, కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు, మేము మమ్మల్ని మా హామీని నిలబెట్టుకోకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా సత్తా దాడుతూ అన్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం అంటున్నారు. ఏంది మీ వాలంటరీ వ్యవస్థ పైన ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న సమాధానం ఏంది? ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎవరిని కలిశారు నిన్న? ఇప్పుడు నిన్న ఎవరినైతే కలవలేదండి. విజయవాడ అలంకార సెంటర్లో ఉన్న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం. ఓకే. మీ గతంలో చెప్పినట్టే మా పోరాటాలు ఏం ఆగవు. మేము చేస్తానే ఉన్నాం పోరాటాలు. లాస్ట్ మంత్ కూడా ఈ మంత్ మన 10 రోజుల క్రితం 7వ తారీఖు విశాఖపట్నంలో కూడా చేశాం. ఇప్పుడు విజయవాడ, మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ విజయవాడ ధర్నా చౌక్ కానీ లేదంటే ఇంకో ప్లేస్ మారుద్దామని ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ ధర్నాలే, అంటే నెలకు 2-3 ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా కానీ మీరు ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. నిన్న శాసన మండలిలో ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించిన సభ్యులు అడిగారు, అసలు వ్యవస్థే లేనప్పుడు ఆ వ్యవస్థ గురించి చర్చ అయింది అన్నారు. వ్యవస్థ లేని దానికి మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? నిన్న అంతవరకు వైసీపీ మాత్రం అప్రిషియేట్ చేయొచ్చండి. ఎప్పుడు లేని విధంగా ఈసారి అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీని హోరెత్తిచ్చారు. ఓకే. ఆ విషయంలో అయితే మాత్రం మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తున్న ప్రశ్నకి మాకు కొద్దిగా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు అలాంటి ప్రశ్నల వర్షం వాలంటీర్ వ్యవస్థ మీద ఈ 9 నెలల్లో అసెంబ్లీలో ఆ విధంగా జరగల. ఓకే. అంటే మా పోరాటానికి తొలి విజయం సాధించామనేదే మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. కానీ అసలు ప్రభుత్వం వ్యవస్థ లేదు, ఆ వ్యవస్థ గురించి చర్చ అయింది అంటుంది. వ్యవస్థ లేదంటుంది కదా, మీరు వ్యవస్థ లేని దాని గురించి ఎందుకు మరి గాలిలో పోరాటం చేయడం అంటున్నాను నేను. వ్యవస్థ లేకపోతే 5 ఏళ్ళు మేము ఏ విధంగా పనిచేసామండి. వ్యవస్థ లేకపోతే ప్రజల సొమ్ము ప్రభుత్వం మాకు 5,000 రూపాయల మాకు అకౌంట్స్ లో ఎట్లా అమౌంట్ ఇచ్చిందండి, జీతం రూపాయల, గౌరవ వేతనం అనుకోండి. అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి జీవో చేయలేదు, మధ్యలో గ్యాప్ వచ్చిందా, వ్యవస్థ ఎత్తేసినట్టే లెక్క అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఫైనాన్స్ కాంక్రెన్స్ ఇచ్చాం మేము, మేజర్ హెడ్ కి ఇన్ని వేల కోట్లు, మైనర్ హెడ్ కి ఇన్ని వేల కోట్లు అని చెప్పి మనకు 4 హెడ్స్ పెట్టేసి ఆ విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి క్లియర్ గా చెప్పారు. సరే, ఒకవేళ జీవో లేదేమో, ఒకవేళ జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మే నెలలో దిగిపోయింది. ఓకే. అంటే ఆగస్టు మళ్ళీ కొత్త జీవో ఇవ్వాల్సింది వీళ్ళే. ఓహో. ఒకవేళ 3 నెలలే, ఇప్పుడు మొత్తం మీద 3 నెలలు పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. వాళ్ళు కావాలని చెప్పి జీవోని అడ్డు పెట్టడమే గాని, సరే జీవో లేకుండా గత పాలకులు, గత ముఖ్యమంత్రి ఏ విధంగా కొనసాగించారు మీరు కొనసాగించండి. ఓకే. లేదు మీరు జీవో ఇవ్వండి, ఈ రోజే ఇవ్వండి అసెంబ్లీలో. ఓకే. లేదు మీరు చట్టబద్ధత చేయండి. ఏంటంటే వాలంటరీ అనే వ్యవస్థని, ఈ వ్యవస్థ అసలు ఉండకూడదనే దానికి కంకణం కట్టుకొని మాటకు ముందు ఒక జీవోని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎందుకు జరిగిందో గాని వాళ్ళని డ్యామేజ్ చేయడానికి పట్టుకొని కంకణం కట్టుకున్నారు కానీ మాకు న్యాయం చేసే విధంగా అయితే కనపడతల్లా.
ఇప్పుడు ఓకే. పార్టీలకి ఏదైనా ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోమనండి. మేము ఎక్కడైనా అడ్డుపడ్డామా? ఓకే. దాన్ని తీసుకొచ్చి మాలాంటి 2,60,000 మంది నీ హ్మ్. పులిమి మమ్మల్ని రోడ్డుకు లాగేసి వీధుల్లో పడేయడం ఎంత న్యాయం? నిన్న చూడండి మీరు విజయవాడలో హ్మ్. మహిళలు ఎంతమంది ఉన్నారండి? అసలు ఓకే. ఎండ మనకి 38, 40 డిగ్రీస్ హ్మ్. నడుస్తుంది. హ్మ్. హ్మ్. వాటిని సైతం కూడా లెక్క చేయకుండా ఎక్కడ అల్లూరి జిల్లా నుంచి ఎక్కువ వచ్చారు ఓహో! ట్రైబ్స్. మీరు కాంటే ఎంక్వైరీ చేసుకోండి, నేను చెప్తున్నా డేటా మొత్తం. అల్లూరి, కాకినాడ ఓకే. ఎంత లాంగ్ ఉందండి? హ్మ్. 600 కిలోమీటర్లు ఉంది అది. హ్మ్. హ్మ్. అయినప్పటికీ మహిళలు వచ్చారంటే ఎంత బాధాకరం అండి. వాళ్ళు ఒకటేనండి ఏడుస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మనకి పెట్టాలని వాళ్ళ మనసులో ఉంటే హ్మ్. ఇన్ని మాటలు పెట్టాల్సిన అవసరం లేదు మా మీద, ఇన్ని నిందలు వేయాల్సిన అవసరం లేదు. ఓకే. కావాలని జీవో అని చెప్పి ఒక నాటకం, ఒక బూటకం ఆడుతున్నారు వీళ్ళంతే, హ్మ్. హ్మ్. ఈ ప్రభుత్వం. హుహు. ఓకే. అంటే ఇంకోటి అసలు వాలంటరీ వ్యవస్థని తొలగించి జన్మభూమి వ్యవస్థ పాతది తీసుకొస్తారు. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారని స్టార్టింగ్‌లో చర్చ జరిగింది. కానీ అది లేదు, మరి ఇది లేదు, 2 లేవు కాబట్టి అసలు ఏంటి ప్రభుత్వ ఆలోచన? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించిన హ్మ్. వెల్ఫేర్ స్కీమ్ టు అటాచ్మెంట్ వాలంటరీ వ్యవస్థ. హ్మ్. ఒకవేళ జన్మభూమి కమిటీని కొనసాగించిన హ్మ్. వాళ్ళేం పని చేస్తారు? వాలంటరీ వ్యవస్థ చేసే పనే చేస్తారు గతంలో వెల్ఫేర్ స్కీమ్స్ కే. ఓకే. ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ప్రభుత్వం ఏమని అనౌన్స్‌మెంట్ చేసింది? సూపర్ 6 అని అనౌన్స్‌మెంట్ చేసింది. అవును. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అమలు చేసేది సూపర్ 6 అంటేనే వెల్ఫేర్ స్కీమ్. హ్మ్. అసలు నా దగ్గర డబ్బులే లేవు, నేను పథకాలు ఇవ్వలేనని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి అయిపోయింది. హ్మ్. అంటే ప్రజల్ని మోసం చేసేసారు. ఇప్పుడు మనం ప్రజలకి ఏదైనా వాళ్ళు ఇచ్చే పనైతే వాలంటరీ వ్యవస్థ కావాలి. హ్మ్. లేదా ప్రజలకి ఇచ్చిన హామీని అమలు చేసే పనైతే హ్మ్. జన్మభూమి కమిటీ కావాలి. ఓకే. ఈ 2 ఇవ్వట్లేదు వాళ్ళు. ప్రజలకేమి ఇవ్వనని చెప్పేసిండ్రు. హ్మ్. ఇక వీళ్ళిద్దరు ఎందుకు మాకు? హ్మ్. వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చే పనైతే వాలంటరీ వ్యవస్థ గాని, జన్మభూమి వ్యవస్థ గాని కావాలి. ఓకే. 9 నెలల పాలన ఒక రేషన్ కార్డు కరెక్షన్ పెట్టుకోవడానికి లేదు, ఆప్షన్ లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. హ్మ్. సరే, ఈ 9 నెలల పాలనలో పింఛన్లు ఇద్దామా అంటే పింఛన్లకి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లా. హ్మ్. అసెంబ్లీలో 4 సార్లు చెప్పారు, మేము పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం అని. హ్మ్. కొత్త పెన్షన్లు ఇచ్చి దేవుడు ఎరిగితే లక్షల లక్షల పెన్షన్లు ఊడిపోయినాయి. ఓకే. అల్లాడిపోయి ఏడుస్తున్నారు వాళ్ళు. హ్మ్. సరే, గ్యాస్ డబ్బులు ఇస్తారా అంటే కొంతమందికి అక్కడక్కడ పడినాయి, కొంతమంది అసలు డబ్బులే పడలా. ఓకే. సరే, మా అమ్మ ఒడి పరిస్థితి ఏంటంటే నారా లోకేష్ గారు మాట్లాడతారు, జనవరిలో ఇస్తానంటాడు. హ్మ్. అసలు ఇప్పుడు ఇది ఏ సంవత్సరానికి ఇస్తున్నారు? 2023, 24కి ఇస్తారా? హ్మ్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ ఒకటి ఉంది ఆయన ఉన్నప్పుడు. హ్మ్. లేదు 24, 25కి ఇస్తారా? హ్మ్. వీళ్ళు వచ్చిన తర్వాత. హ్మ్. లేదు ఈ సంవత్సరం రేపు జూన్ లో జాయిన్ అవుతుంటే 20 జూన్ 24, 25కి ఇవ్వాలా? అదేలే. అది దేనికి ఇస్తారో క్లారిటీ లేదు. హ్మ్. ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు, ఎంతమంది ఉంటే అంతమందికి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తారా? అసలు పంగనామం పెడతారా? ఓకే. ఫ్రీ బస్ అన్నారు. హ్మ్. అసలు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్యాటరీ బస్సులు తెప్పిస్తున్నాం, పక్క రాష్ట్రంలో కొంటున్నాం, తయారు చేపిస్తున్నాం, మొత్తం అయిపోయింది. టాటా వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చామన్నారు. హ్మ్. ఆ ఊసే లేదు. హ్మ్. సరే, స్థలాలు ఏమైనా ఇస్తారా అని చెప్పి నిరుపేదలు కూర్చుని ఉంటే, హ్మ్. గత గవర్నమెంట్ చూడండి ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతుందంటే, హ్మ్. గత గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేసింది, హ్మ్. స్థలాలు ఇంటి పట్టా. హ్మ్. దానికి రీసర్వే అంట. ఓకే. అంటే ప్రభుత్వాలు మోసం చేస్తాయా? చీటర్స్ కి ఇస్తాయా? ఓకే. అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పట్టాలు ఎప్పుడైనా వేరే గవర్నమెంట్ చేసిందా? ఓకే. లేదు చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన పట్టాలని ఎవరైనా వచ్చి రీవెరిఫికేషన్ తీసేశారా? ఇప్పుడు మీరు ఎ- మీరు 2,60,000 మంది ఉపాధి పోయింది మా పొట్ట కొట్టిండు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్‌గా మోసం చేసిండు, నయవంచన చేసిండు అంటే ఎట్లా చేస్తారు? ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకోవాలి కదా మీరు. అనేది ఒక కూటమి నాయకులు, కూటమి పార్టీలు చెప్తుంది. ఎన్నిసార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి మీరు చెప్పండి? హ్మ్. మా ధర్నాలు కనిపించట్లేదా? హ్మ్. మా బాధలు కనిపించట్లేదా? హ్మ్. ఈ రోజు మీరు ఎందుకు కాల్ చేశారు? ఓకే. మీరు చూడబట్టే కదా. అంతే కదా! అవును. ఒక పేపర్ లో ఒక డిస్కషన్ జరగబట్టే కదా మనం ఇప్పుడు లైవ్ లో తీసుకుంది మీరు. ఓకే. అంటే అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మేము ధర్నా చేయగానే ఆడ మఫ్టీలో వచ్చి కూర్చుంటున్నారు కదా. అవును. మేము ఏమేమి మాట్లాడామో ఆ వీడియోలు గవర్నమెంట్ కి పెడుతున్నారు, మా డిమాండ్స్ పంపిస్తున్నారు. హ్మ్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వానికి పంపిస్తుంది కదా నివేదిక. ఓకే. మళ్ళీ ప్రభుత్వం చలనం లేనట్టు, అసలు మాకేం తెలియనట్టు, మేము ధర్నా కూడా చేయనట్టు, హ్మ్. ఈ ధర్నా వల్ల మాకేం నష్టం లేనట్టు ఈ ప్రభుత్వం వాలంటీర్ నయవంచన చేసినట్టు కాదా? ఓకే. ఓకే. ఆ! ఈ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించకూడదు? ఇప్పుడు అడుగుతున్నాము మా హక్కు. హ్మ్. అడుగుతున్నది నువ్వు ఇచ్చిన హామీని. ఓకే. అడుగుతున్నది హ్మ్. 5 సంవత్సరాల కష్టాన్ని. హ్మ్. గొంతెమ్మ కోరికలు మేము ఎక్కడా కోరుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసే ప్రయత్నం, ఎందుకంటే ఆయన నేను అధికార పక్షంలోనే విపక్షం నేను ప్రశ్నించే గొంతుని అంటాడు. ఎప్పుడైనా ఉమ్, కలిసారా? కలిసే ప్రయత్నం చేశారా? మీరు ఎప్పుడన్నా చూసారా? అధికార పక్షంలో విపక్షం లాగా ఆయన కనపడ్డా?
ఓకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఓకే. పాలనక ఆయన అధికారం రాకముందు, గెలవక ముందు 2 హ్మ్. లక్షల పుస్తకాలు చదివాను, నాకు చెగోవెరా ఇన్స్పిరేషన్ అన్నారు. హ్మ్. ఇప్పుడు చెగోవెరాని రిఫరెన్స్ తీసుకున్నప్పుడు హ్మ్. నీ భావజాలాలు ఎలా ఉండాలి? చెగోవెరా, భగత్ సింగ్ మొత్తం ఈ విధంగా ఉండాలా విప్లవం. హ్మ్. దిస్ ఇస్ ద వీళ్ళంతా విప్లవం కోసం వర్ధిల్లాలి. ఈజ్ రె స్టాచ్యూ. ఓకే. ఇప్పుడు ఈయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడి, హ్మ్. ఈ రోజు చూస్తుంటే హ్మ్. రోజుకు రంగైన బట్టలేసుకుంటున్నాడు. ఓకే. పాలన గాడికి వదిలేసిండు. అంటే మొన్న ఇటు పిఠాపురంలో వాళ్ళ పార్టీ ప్లీనరీ జరిగినప్పుడు చాలా సెన్సేషనల్ కామెంట్ చేసిండు పవన్ కళ్యాణ్ గారు. నేను నేను నిలబడి తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల చరిత్ర ఉన్న వాలంటీర్ నిలబెట్టలేడా? అడగలేరా మీరు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఆయన మాట్లాడే మాటలు మాత్రం హ్మ్. వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టే ఉంటాయి. అంతేనా? ఆ! తెలుగుదేశం పార్టీతో ఆయన కలవకపోతే ఆయన గాజు గ్లాసు ఆయన పర్మనెంట్ అయ్యేది కాదు. ఒకటి, ఓకే. భారత రాజ్యాంగం ఏ విధంగా మనకు ఉందో దాంట్లో 6% ఓట్ షేర్ ఉండాలి ఏ పార్టీకైనా. హ్మ్. అప్పుడే మీరు పెట్టుకున్న సింబల్ మీద అవుతుంది. అవును. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆ సింబల్ ఆయన వంతు కాలేకపోయింది. ఓకే. ఇప్పుడు గనక వాళ్ళతో కలిసి పోటీ చేయకపోతే ముందు ఈయన గెలిచేవాడు కాదు. మీరు ఆ లాజిక్ మర్చిపోయారు. అంటే అట్లా అంటలేదు కదా! చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిందే నేనంటాను కదా! ఇప్పుడు ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి. నేనేమన్నానంటే 40 సంవత్సరాలు ఉన్న రాజకీయ పార్టీనే కింద పడ్డదాన్ని లేపినోడు మీకు పెద్ద సమస్య కాదు కదా! మీది వాలంటీర్లు చిన్న వ్యవస్థ. మిమ్మల్ని కూడా నిలబెడతారేమో కలవపోయారా అంటున్నా. ఇప్పుడు కలవడానికి హ్మ్. మంత్రి గారు ఎక్కడ ఉంటారు? ఓకే. మంత్రి గారు సచివాలయం పేషీలో ఉండాలా అవును. సచివాలయంకి వచ్చినప్పుడు. అవును. లేదంటే వాళ్ళ బేసిక్ గా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో అన్నా ఉండాలా, లేదా వాళ్ళ ఇంటికాడ ఒక ప్రజా దర్బార్ లాగా ప్రజల సమస్య మీద ఉన్నా ఉండాలా. క్యాంప్ ఆఫీస్ ఏదో పెట్టుకోవాలా? ఉండాలా. హ్మ్. నేను ఈ 9 నెలల పోరాటంలో సచివాలయంలో ఒక 3-4 సార్లు ప్రతి క్యాబినెట్కి వెళ్ళినా. హ్మ్. ఆయన పేషీకి ఇప్పుడు ఒక 10 సార్లు పోయినా. హ్మ్. ఆయన క్యాబినెట్ కి రావడం వెళ్ళిపోవడం తప్ప సచివాలయంలో ప్రజల సమస్య తీసుకున్నదే లేదు. కూర్చోడా ఆడ? అసలు రాడండి ఆయన. అంతేనా? ఆ! మేము ఓఎస్టీకి గానీ పిఏకి గానీ మా సమస్యని అర్జీ రూపాన ఇచ్చి ఎకనాలజ్మెంట్ కింద స్టాంప్ వేయించుకొని తెచ్చుకుంటాం. ఓహోహో! డైరెక్ట్ కలవడు. హ్మ్. అసలు ఆయన పేషీకే రాడు. హుహు. ఓకే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. నిన్న జరిగిన క్యాబినెట్ కూడా పేషీకి కూడా ఆయన. ఆ! సరే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాం. ఆయనకి మంగళగిరిలో ఒక బిల్డింగ్ కడుతున్నారు నూతనంగా. ఆ! ఆడికెళ్తే ఆ! వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేస్తే అప్పుడు రావాలంట. హుహు. ఓకే. ఆయన ఏ డేట్ లో ఉంటాడో వాళ్ళు ఎమ్మెల్యే పంపిస్తే పిఏకి వాళ్ళు ఫైల్ చేసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తేనే హ్మ్. ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు అదేలే. సామాన్య మానవులు సరే నేనంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి వెళ్ళగలుగుతాను అనుకుందాం. హ్మ్. సామాన్య మానవులు ఏ విధంగా వెళ్తారు? ఓకే. సరే నేను వెళ్ళడానికి అనేక ప్రయత్నం చేస్తే వాలంటీర్ అంటే దాన్ని స్కిప్ చేస్తున్నారు. ఓహో! వాలంటీర్ అని వర్డ్ వస్తే ఖతమే. స్కిప్పే. వాళ్ళ ఓఎస్డీ గారి పేరు పిఏ అనుకుంటా. హ్మ్. చీఫ్ సెక్రటరీ గుర్తు రావట్లేదు హ్మ్. సరిగా. హ్మ్. హ్మ్. వెంకటేశ్వర రెడ్డి నేమ్ కరెక్ట్. హ్మ్. ఆయనకి మెయిల్ పెట్టడం, వాట్సాప్ పెట్టడం, నాకు కాల్ చేయడం జరిగింది. హ్మ్. నేను రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మా సమస్య మీద సార్‌ని కలవాలి. హ్మ్. ఆయన మా అభిమాన నటుడు, అభిమాన దేవుడు మాకు. హ్మ్. అలాగే మా ఎమ్మెల్యే కూడా హ్మ్. అంటే ఎక్కడ పిఠాపురంలో ఉన్నప్పటికీ మా హీరో అంటే మాకు అభిమాన ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేనేగా ఫీల్ అయ్యేది మేము. అవును. 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 అన్ని హ్మ్. చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి మేము ఈ సమస్యలో ఉన్నాము. హ్మ్. నేను ఇదిగోండి అని చెప్పేసి నా రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ పంపించి మా సమస్యలు రాసి అపాయింట్మెంట్ కావాలంటే హ్మ్. నేను సార్‌కి తెలియపరుస్తానని చెప్పి 2 డేస్ తర్వాత ఫోన్ చేస్తే హ్మ్. నేను సార్‌కి పెట్టేసాను సార్. నాకు చెప్పారు సార్ ఏ విషయం చెప్పకుండా స్కిప్ చేసేసారని చెప్పారు. అంటే చూడండి. అంటే అచ్చా! ఆయనకి వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్న చిత్తశుద్ధి ఏందంటే హ్మ్. ఈ వ్యవస్థని హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇద్దరు కలిసి చేస్తున్న కుటీరమైన నాటకం ఇది. ఓహో! నేను ఇంకొక ప్రతిపాదన కూడా పెట్టా మంత్రి గారికి మొన్న రీసెంట్ గా. హ్మ్. నేను మంత్రి గారు మాట్లాడుకున్నా ఈ విషయం మీదే. ఏ మంత్రి గారు? డోల బాల వీరాంజనేయ స్వామి గారు. ఓకే. ఓకే. ఆ! ఓ 3-4 ప్రతిపాదనలు పెట్టి ఆయనకి దాదాపు నేను 10 సార్లు కలిసిన ఆయన ఇంటికి కూడా పోయి ఉన్నా నేను. హుహు. వాలంటీర్ వ్యవస్థని హ్మ్. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోటి మీరు పులుముతున్నారు. సరే మీ పాయింట్కి అగ్రి అయినా 90,000 మంది 80,000 మంది ఉన్నారు. హ్మ్. 1,50,000 మంది రాజీనామాలు ఉన్నాయి. హ్మ్. 50,000 జనసేనకి ఇచ్చి 50 టీడీపీకి ఇచ్చి వ్యవస్థను కొనసాగిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా హుహు. సమానంగా ఉన్నారు. ఓకే. అదొక పాయింట్ నెంబర్ అదొక రిఫరెన్స్ తీసుకోండి. హ్మ్. లేదంటే మహిళమ్మ తల్లుల్ని తీసుకుంటారా ఆశా వర్కర్లు అంగన్వాడీలాగా. హుహు. నేనేమంటాను వ్యవస్థ ఉండాలి ఆ వ్యక్తి కాదు. ఓకే. ఓకే. హ్మ్. మేమంటే ఎట్లా కొట్లా బతకొచ్చు అనుకో. ఆ మహిళలు రోడ్డు మీద పడలేక వాళ్ళు ఈ రోజు ఉద్యోగాల కోసం బయటికి వెళ్తుంటే హ్మ్. నీకు నేను ఉద్యోగం సెట్ చేస్తే నువ్వు నాకేమి ఇస్తావు అంటున్నారు మధ్యలో మీడియేటర్స్ తెలుసా మీకు? అబ్బబ్బబ్బా! ఆ! ఇట్స్ ట్రూ ఇది. హ్మ్. మీకు కావాలనే ఫోన్ చేపిస్తా లైవ్ ఓకే. అయిపోయిన తర్వాత. అంతేనా? ఆ! ఇట్స్ ట్రూ. మహిళల నుంచి వేరే కోరుకుంటున్నారా మళ్ళీ నాయకులు?
నాయకులు కాదు, అదే జాబ్స్ మీడియేటర్. కి వెళ్తున్నప్పుడు మీడియేటర్ జాబ్ కి వెళ్తున్నప్పుడు అక్కడ అప్లై చేస్తే అదేలే. ఈ జాబ్ నీకు ఇస్తే నాకేమి ఇస్తావు అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఎంత బాధలో ఉన్నారు చూడండి. ఓకే, ఓకే, ఓకే. కావాలంటే దీని మీద ఎంక్వైరీ చేపియండి, వాలంటరీ వ్యవస్థ గ్రూప్ లో పోలీసులు చెప్పి స్టేట్మెంట్ చెప్పి ఎంక్వైరీ చెప్పండి నిజమా అబద్ధమా అని. ఓకే, ఓకే, ఓకే. ఆ విధంగా ఉంటే నేను మహిళల కన్నా ఇచ్చి మహిళలకి చేయండి అని చెప్పి నేను చెప్పిన. అంగన్వాడీ వ్యవస్థ, డోక్రా వ్యవస్థ లాగా వాలంటరీ వ్యవస్థ మహిళలకి ఇచ్చి ఇళ్ల కాడ సర్వీస్ చేపిద్దామని. ఆ డిమాండ్ కూడా నెరవేర్చలా. ఓకే, సరే, ఉన్న రాజీనామా చేసిన వాళ్ళనన్నా పక్కన పెట్టి కాసేపు మీ పాయింట్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఉన్న వాళ్ళనన్నా రాజీనామా చేయని వాళ్ళని కొనసాగిస్తారా? ఓకే. అంటే ఈ దానికి 2-3 ప్రతిపాదనలు పెట్టారా మీరు? పెట్టాను. ఆఖరికి డిగ్రీ బేస్ తీసుకుంటారా? సరే, న్యాయబద్ధంగా డిగ్రీ ఉండాలంటున్నారు కదా, దీంట్లో వెల్ ఎడ్యుకేటర్స్ అన్న ఫిల్టర్ చేసి వ్యవస్థని పెడితే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మేము కావాలంటే వీళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకుంటాం. ఓకే. ఆ విధంగా ముందు వ్యవస్థ ఉండాలని నేను ఫైట్ చేస్తుంటే ఓకే, ఏ ఒక్క అంశం కూడా వాళ్ళు అస్సలు స్కిప్ చేసేస్తున్నారు. సరే, ఫైనల్ గా ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ? మా కార్యాచరణ వాలంటరీ వ్యవస్థని కొనసాగించేదాకా మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదే. మా పోరాటాలు ఎక్కడ ఆగల. కాకపోతే 2 నెలలు 3 నెలలు గ్యాప్ వచ్చినప్పటికీ నా పోరాటం ఎక్కడ ఆగిందా మీరు చెప్పండి. ఏదో ఒక మూలాన నా పోరాటం నేను చేస్తానే ఉన్నా. కాకపోతే నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు చూస్తా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి వాళ్ళని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొద్దిగా 1 మంత్ అట్లా గ్యాప్ తీసుకుంటున్నా. పోరాటం అయితే ఆగదు. ఇక నుంచి మీరు చూస్తారు డే బై డే ఇంకా పోరాటమే. ఓకే, ఓకే. ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ లో మళ్ళీ పోరాటం ఉంది విజయవాడలో. ఓకే. వాలంటీర్ల ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ భాషా గారు. ఓకే. ఇది ఆయన చెప్తుంది. మళ్ళీ ఏప్రిల్లో కూడా ఉద్యమం ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, దాన్ని సాధించే వరకు ఎంటబడతామని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఇంకోటి, కన్న తండ్రి కర్కశం అడ్డ కన్నబిడ్డల కాలువలోకి తోసేసిన తండ్రి. ఇది నిన్న బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపాన జరిగింది. వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో, చిన్న పిల్లల్ని, మొన్న కాకినాడలో 2 పిల్లల్ని నీళ్ళ బకెట్లో ముంచి చంపేసిండు తండ్రి. చంపేసి మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటూ ఊరి పెట్టుకుండు. ఇవాళ మళ్ళీ 2 పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాడు. స్కూల్ అయిపోయింది, హాఫ్ డే స్కూల్ నుంచి బండి మీద తీసుకొని ఇంటికి పోవాల్సింది రూట్ డైవర్షన్ చేసిండట. బాబు 10 ఇయర్స్, పాప 6 ఇయర్స్ ఏదో ఉంది, 6 ఇయర్స్. బాబు అడిగిండట, డాడీ ఇంటికి పోవాల్సింది ఇటు వేరే తీసుకుపోతానంటే పని ఉంది అని కొంచెం ముందుకు పోయిన తర్వాత చెప్పిండట. అప్పులు భారం భరించలేకపోతున్నాం, చనిపోదాం మనం అందరం కలిసి, ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్నాం అంటే ఆ బాబు గిల్లగిల్ల కొట్టుకుండట. పాపం బతిలాడినట్టు ఏడ్చిండట. చంపొద్దు డాడీ, చంపొద్దు అని మొరబెట్టుకున్నా ఏం లేదట. తెసిపోయి అక్కడ నీళ్ళ కాలంలో, పంట కాలంలో పడేసిండట. 2 పంట కాలంలో బలవంతంగా దోసేసి వాడు ప్రాణాలు తీయాలని చూసిండు. దాంట్లో ఆ బాబు 10 ఇయర్స్ బాబు ఏదో తుప్పనో పొదనో పట్టుకొని ప్రాణాలు కాపాడుకుండు. ఆ పాప వరదలో కొట్టకపోయింది, చనిపోయింది పాపం. తర్వాత అక్కడ నుంచి భయంతో నా తుప్ప పొదను పట్టుకొని బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అక్కడున్న స్థానికులు చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని సర్చ్ చేసి ఆ డెడ్ బాడీని తీశారు. ఈ బాబు బతికిండు. మంచి వాడు పరారు. మరి ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి, అసలు ఏం అర్థం కావట్లా. తల్లిదండ్రులు నీకు అప్పుల బాధ అయినా, నీకు ఇంకో కుటుంబ సమస్యలు ఉన్నా, ఇంకోటి ఉన్నా, దానికి పిల్లలేం కారణం? ముక్కుపచ్చలారిన పిల్లలు, ఈ సమాజం ఏందో తెలియదు, మంచి ఏందో చెడు ఏందో తెలియదు చిన్న పిల్లల్ని ప్రాణాలు తీసే హక్కు ఎవడిచ్చాడు మీకు? ఎంత కన్న తల్లిదండ్రులు అయితే మటుకి సాదే హక్కు ఉంటుంది కానీ చంపే హక్కు ఉండదు కదా. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళని చంపుతున్నారు, చిన్న పిల్లల్ని. పాపం భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే పిల్లల్ని చంపడమే, అప్పులు అయితే పిల్లల్ని చంపడమే, లేదా పిల్లలు చదువుకోకపోతే, మొన్న కాకినాడలో వాడు మూర్ఖుడు ఓఎన్జీసీలో ఎంప్లాయ్ అట, పిల్లలు సరిగ్గా చదవట్లేదని చెప్పి చంపేసిండు. అరే చదవకపోతే చదివే జీవితమా? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ కథ ఎంత, చదివేసా ఉంది ఇప్పుడే ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి జ్ఞానం రావాలి కదా, గుర్తు రావాలి కదా. ఇది చాలా దురదృష్టకరం. అసలు మనిషి యాటిట్యూడ్ ఎట్లా, థింకింగ్ ఎట్లా మారుతుందంటే అసలు పిల్లల, పసికోనల, మహిళలా చూసే పరిస్థితి లేదు, చంపేయటమే. 2 రోజుల గ్యాప్లో కాకినాడలో మొన్న జరిగింది, ఇవాళ మళ్ళీ జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి వాటిపైన అవసరమైతే కౌన్సిలింగ్లు పెట్టాలి ప్రభుత్వాలు కూడా. అరే నీకు అప్పులైనా కొంపల మునిగేది లేదు, పిల్లలు చదవపోయినా ఏం కాదు, జీవితం అనేది సాఫీగా నడుతుంది ఏదో ఒక రూపంలో. వాడు బతకటం నేర్పాలి, క్రమశిక్షణ నేర్పాలి, విలువలు నేర్పాలి పిల్లలకి. తప్ప ఇట్లాంటి మీరు చేస్తే ఏమన్నట్టు? ఇది చిన్న పిల్లలు పాపం. ఆ పాప 6 సంవత్సరాల వయసు ఎంత ముద్దుగా ఉందో చూడండి, చంపేసి. అసలు ఎట్లా చేతులు వస్తాయి, ఎట్లా ప్రాణం ఒప్పిద్దో నాకు అర్థం కాదు.
చిన్న పిల్లల్ని చంపడానికి. మామూలు కన్న తల్లిదండ్రులకు అసలే రాదు. బయటోళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే ఒక మానవతా దృక్పథం ఉంటుంది. ఎవరు కూడా చిన్నపిల్లల్ని ముట్టుకోవాలంటేనో చిన్నపిల్లల్ని ఏమైనా చేయాలంటేనో అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది కన్న తల్లిదండ్రులు చేతులతోని పెంచినోళ్ళు చంపేసే పరిస్థితి అంటే అసలు ఎటుపోతుంది మానవత్వం? మానవత్వం అనేది ఉందా? మనిషిలా వీళ్ళు మృగాలా అని తెలియని పరిస్థితి. ఇది కన్న తండ్రి కర్కశం నిన్న కోనసీమ జిల్లాలో జరిగింది. ఇది సాక్షికి సంబంధించి రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు ఓకే, ఏకసభ్య కమిషన్ నివేదిక మంత్రివర్గం ఆమోదం తెలిపిందట. 3 కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ 1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ రాజీవ్ రంజన్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మొన్న. రిపోర్ట్ నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 వర్గాలుగా గ్రూప్ ఏ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా చేశారు. గ్రూప్ 1లో రెల్లి దాని ఉపకులాలకు 1% ఇచ్చారు. గ్రూప్ 2లో మాదిగా దాని ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాలా దాని ఉపకులాలకు 7.5% ఇచ్చారు. దాన్ని యథావిధిగా ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి దీంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా చేస్తామన్నాడు. ఒక్కొక్క జిల్లాలో మాలలు ఎక్కువ ఉంటారు, ఇంకో జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి జిల్లా యూనిట్గా చేస్తే ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నష్టపోరు ఏ వర్గం అని చెప్పిండు. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు. ప్రస్తుతానికి 2011 జనాభా లెక్కల ప్రకారం స్టేట్ యూనిట్గానే ఈ వర్గీకరణ ఉంటుందట. దాని తర్వాత 2026లో సెన్సెస్ వస్తే దాని తర్వాత జిల్లాల వారీగా చేస్తామని చెప్పి, ఎందుకంటే కొత్త జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి కొత్త జనాభా లెక్కల ఎస్సీలో మాదిగలు ఎంత, మాలలు ఎంత, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు, రెల్లి, మిగతా బుడగ జంగాలు, ఇట్లా ఏ క్యాస్ట్ ఎంత అనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకుంటాం. ప్రస్తుతానికి 2026 వరకు అంటే ఇంకొక 1.5 ఇయర్ రాష్ట్ర యూనిట్గానే ఉంటుందట. మరి దీనిపైన ఎంఆర్పిఎస్ కానీ మాల మహానాడు కానీ ఈ ఎట్లా స్పందిస్తే చూడాలి. మొత్తానికి అయితే క్యాబినెట్ అప్రూవల్ చేసింది నిన్న. దాంతోపాటు చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తామని, పవర్ లూమ్స్కి కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని ఒక హామీని నిన్న పెట్టారు. ఇది ఒక వార్త. ఇంకోటి, ఆగని ఇసుక దందా, ఉమ్మడి గుంటూరులో యథేచ్ఛగా దోపిడీ, ప్రభుత్వం మారిన అక్రమాలు శరమామూలే అయినాయట. ఇసుక దందా ఆగట్లేదట. ఉచిత ఇసుక పేరుకి, కానీ దందా నడుస్తుందని నిన్న ఈనాడు పేపర్ రాసింది, ఇలా ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన అవసరమైతే ఒక విజిలెన్స్ కమిటీ వేయాలి ఎక్కడికడికి. ఎందుకంటే పేరుకి ఉచితం, కానీ ప్రజలు డబ్బులు పెట్టుకొనుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వ ఖజానాకు లోటు అవుతుంది. స్వయాన మిమ్మల్ని మోసే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఇవాళ వార్త రాసింది. ఇసుక దందా ఆగని ఇసుక దందా అంటే ఇసుక దందా ఉమ్మడి గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా జరుగుతుందట. కూటమి పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను మేనేజ్ చేసి ఎక్కడికక్కడికే లూటీ చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అనేది స్పష్టంగా రాసింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్య తీసుకోవాలి. నేను అవినీతి జరిగితే తాట తీస్తా, సహించేది లేదంటాడు. డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ పత్రికగా ముద్రపడ్డ ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనాలి. ఆ దందా సంగతి ఏందో తెలియకపోతే ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపైన కేసట. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు, త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం అట. వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ శ్యామల ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ పక్షాన అనేక పోరాటాలు, ప్రెస్ మీట్లు, ప్రజలను చైతన్యం చేయటం చేస్తాను. ఆమె పైన, ఆమెతో పాటు 11 మంది యూట్యూబర్ల పైన కేసు పెట్టారట. దానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ఏదో యాడ్ ఇచ్చారట, దానిపైన కేసు పెట్టారు. మొత్తానికి కేసు నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారట. సరే, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. ఎమ్మెల్యేలకు విజన్ బాధ్యత అట. ప్రతి నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్. ఎమ్మెల్యే చైర్మన్గా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తారట. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా స్థాయి అధికారి. 2 దశల్లో P4, 35 లక్షల మందికి భాగస్వామ్యం. జీరో పేదరికం, బ్లూ ఎకానమీ, నూతన అన్వేషణలు. ఎమ్మెల్యేలకు విజన్ బాధ్యత ఒప్పజెబుతారట. విజన్ 2047 కానీ, వికసిత ఆంధ్రప్రదేశ్ కానీ, P4 కానీ. ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గ అభివృద్ధి చైర్మన్గా, అభివృద్ధి ప్రణాళిక చైర్మన్గా చేస్తారట. అభివృద్ధి ప్రణాళికల చైర్మన్ చేసి ఆ ఎమ్మెల్యేని ఇదంతా కోఆర్డినేట్ చేయాలట. మొత్తానికి
విజన్ 2047 అంటుండు, P4 అంటుండు చంద్రబాబు నాయుడు గారు. అసలు 2028 కల్లా పేదరికమే లేకుండా చేస్తా అంటుండు. మరి ఇది ఎంతవరకు సాధ్యమైంది? ఎవరు పేదరికం లేకుండా చేస్తాడు? నాయకుల పేదరికమా, ప్రజల పేదరికమా అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. నాయకులు లేకపోతే ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పేదరికమా, లేదా నిజమైన పేదల పేదరికం పోవడానికి చూస్తారా అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో 2020 విజన్ 2020 అన్నాడు. దానివల్ల ఎవరు పేదరికం పోలే, పేదలనే ఉన్నారు, పెద్దోళ్ళు అయ్యారు. ఇంకా మరి ఇది కూడా అదే తతంగమా తెలియదు. కానీ మొత్తానికైతే ఎమ్మెల్యేలకి చైర్మన్లు చేస్తారట. ఉపాధి హామీలో ఆధారాలు లేని అవినీతి ఉందట. 31 మందిపై చర్యలు. మస్టర్ల పర్యవేక్షణకు స్టేట్ టాస్క్ ఫోర్సు. అవినీతి కట్టడికి ప్రత్యేక చర్యలు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతుండే ఉపాధి హామీలో అవినీతి జరిగిందట, కానీ ఆధారాలు లేవట. ఆధారాలు లేని అవినీతి జరిగింది ఉపాధి హామీలని పవన్ కళ్యాణ్ గారిది ఆ శాఖ కాబట్టి నేను అసెంబ్లీలో చెప్పిండు. మరి ఆధారాలు సేకరించి లోపటేసే కార్యక్రమం చేస్తారా? ఆధారాలు లేవు అని చెప్పి ఉత్తగా అవినీతి ఆరోపణ చేసి వదిలేస్తారా? నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చారట. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నదాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా చేశారట. మరి ఇదేం తతంగం? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నదాన్ని, అదే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నదాన్ని కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేశారు. ఇప్పుడు కడప వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప చేశారట. ఇంకా నయం, ఆ వైఎస్ఆర్ అనేది తీసేయలే. మొత్తానికి ఇదేంటి రాజకీయం. ఆన్సర్ ప్లీజు. అసెంబ్లీలో విచిత్ర పరిస్థితి. విపక్ష సభ్యులుగా మారిన అధికార ఎమ్మెల్యేలు తమ ప్రశ్నలకు అరకొర సమాధానాలు ఇస్తున్నారు. ఆవేదన. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాకు సరైన ఆన్సర్ చెప్పట్లే, అరకొరగా సమాధానాలు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ రావట్లేదు, అడిగిన దానికి సమాధానం లేదు. అంటే ఇలా ప్రతిపక్షం బైకాట్ చేసింది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు రావట్లే అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇలా అధికార పక్షం సభ్యులే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం రావట్లేదు. సరే, విపక్షం ఒకటి అడిగితే రాజకీయం అనుకోవచ్చు, అధికార పక్షాన్ని మీ సభ్యుడే కాబట్టి సమాధానం అని చెప్పాలా? కనీసం మా పార్టీకి సంబంధించిన సభ్యుడిగా అడిగినా కానీ సమాధానం రావట్లేదని వాళ్ళ ఆవేదన. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. వర్గీకరణ నివేదికకు కేబినెట్ ఓకే. గ్రూప్ 1లో రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల ఉపకులాలకు 7.5% జిల్లాల వారికి అమలు. త్వరలోనే కేంద్ర కమిషన్కి నివేదిక. జిల్లాల వారికి కాదు, స్టేట్ వైజు అమలు చేస్తారని నిన్న కేబినెట్లో డెసిషన్ తీసుకున్నాడు చెబుతున్నారు. ఏది జనాభా లెక్కలు కొత్తవి వచ్చే వరకు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.